ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్న ఒక వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. మీ వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశింపనీయుడి, వారు మీ మంచి క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు చేయుడి. యేసు ప్రభువారు మనల్ని ఈ లోకానికి వెలుగుగా ఉండమని ఆయన పిలుస్తున్నారు. వెలుగు చీకటిని తొలగిస్తుంది, దారి చూపిస్తుంది. అలాగే మన జీవితం కూడా ఇతరులకు ఒక మార్గదర్శకంగా ఉండాలి. మన మాటలు, మన పనులు, మన ప్రవర్తన ఇవన్నీ దేవుని ప్రేమను చూపించగలగాలి. వెలుగు దాచిపెట్టబడదు, అది ప్రకాశిస్తుంది. అదేవిధంగా మన విశ్వాసం కేవలం మనలోనే ఉండకూడదు. మనం చేసే మంచి పనులు, చూపించే దయ, క్షమ, సహాయం ఇవన్నీ చూసి ఇతరులు దేవుని గురించి తెలుసుకోవాలి. ఇది మనకు అప్పగించిన గొప్ప బాధ్యత. మన జీవితం ద్వారా దేవుని మహిమను ప్రదర్శించడం. చిన్న మంచి పనులు కూడా ఎవరి జీవితంలో అయినా పెద్ద మార్పు తీసుకొని రాగలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా జీవితాలను నీ వెలుగుగా ఉపయోగించండి. మా మాటల్లో, మా పనులలో నీ ప్రేమ కనిపించినట్లు సహాయం చేయండి. చీకటిలో ఉన్న వారికి ఆశగా, నిరాశలో ఉన్న వారికి ఆదరణగా ఉండేలా మమ్మల్ని నడిపించండి. మా ద్వారా నీ మహిమ ప్రకాశింపనీయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.